తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం అనకాపల్లి జిల్లా మాడుగులలో కదలిరా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 64 రోజుల్లో టీడీపీ, జనసేన ప్రభుత్వం రాబోతుందని, ఈ ఎన్నికలు ఏపీ ప్రజల భవిష్యత్తు కోసమని, ఎన్నికల్లో రాష్ట్రం ప్రజలు గెలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలో సైకో పాలన అంతం చేస్తే తప్ప భవిష్యత్తు లేదని, సైకో సీఎంను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. బటన్ నొక్కుతున్నానని జగన్ గొప్పలు చెబుతున్నారని, బటన్ నొక్కుడు కాదు నీ బొక్కుడు సంగతేంటి అని చంద్రబాబు ప్రశ్నించారు. సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్ కి 100 కోట్ల రూపాయలు డబ్బులు పోయే పరిస్థితి వచ్చింది. మద్యం బటన్ నొక్కాడు. అక్రమ ధనార్జన, సొంత బ్రాండ్లు ఎక్కడికక్కడ దోచేస్తున్నాడు. ఇప్పటికీ 30 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. 30,000 మంది చనిపోయారు, చనిపోతూనే ఉన్నారు. ఈ సిగ్గుపాలన ముఖ్యమంత్రికి మాత్రం ఏమీ పట్టలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నీ బటన్ డ్రామాలు అందరికీ తెలిసిపోయినాయి. తెలిసే లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికీ అర్థమైపోయింది. రేపు ప్రజలంతా ఒకటే బటన్ నొక్కుతారు ఎలక్షన్లో. ఆ బటన్ తో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోతారు తమ్ముళ్ళు? ఆ పార్టీ ఎక్కడికి పోతుంది తమ్ముళ్ళు? అది చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కసారి మీరు ఆలోచించండి. జగన్ ధనదాహంతో ఉత్తరాంధ్ర మొత్తం ఊడ్చేశాడు. కొండలన్నీ ఆనకొండల్లాగా మింగేశారు. ప్రశాంతమైన ఈ ఉత్తర ఆంధ్ర, నేను ఎప్పుడూ చెప్పేవాడిని, నేను నచ్చిన ప్రాంతం ఉత్తరాంధ్ర. నీతి నిజాయితీ ఉండే ప్రజానీకం ఈ ఉత్తరాంధ్రలో ఉన్నారంటే అది గర్వకారణం. ఇప్పుడే కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఈ డివిజన్లో ఈస్టర్న్ డివిజన్ మాకు ఉండేది. ఆ రోజు ఎక్కడ కూడా ఒక్క పైసా అవినీతి లేకుండా డబ్బులు కట్టిన ప్రజానీకం ఉత్తరాంధ్ర ప్రజానీకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ప్రదేశంలో హింస, కబ్జాలు, అశాంతి. రిషికొండ, మీరు విశాఖపట్నం వెళ్తా ఉంటారు.